ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సబితా ఇంద్రారెడ్డి నిన్న ఘాటైనటువంటి విమర్శలు ముఖ్యమంత్రి పైన చేయడం జరిగింది. మరోపక్కన మహిళలకి రక్షణ లేదు, మహిళల్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి ఒక అభియోగాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేదు అనేటప్పుడు తన వైపు తను చూసుకోవాలని నేను అడుగుతున్నా. కేటీఆర్ రక్షణ లేదు అంటుండు, సబితమ్మ ఏదో బాధపడుతూ కన్నీటి పర్వంతమైనటువంటి నిన్న మీడియాలో మనం చూసినాము. ఒక విషయం, మహిళలకి రక్షణ లేదనే మీరే చెప్పాలి, ఇంకెవరన్నా చెప్పాలనేమో. కానీ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది నవ్వి మీ మీద మొహాన ఎక్కిరిస్తారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. దిశ ఘటన నడి రోడ్డు మీద జరిగినటువంటి ఘటన మనం చూసినాం. 6 సంవత్సరాల పిల్ల మన మానభంగం చేసి చంపితే చూసినాం. 9 నెలల పిల్ల వరంగల్లో మానభంగం చేసి చంపేస్తే మనం చూసినాం. ఇక ఆడపిల్లలకు మహిళలకు రక్షణ ఎంతుండేనో 10 సంవత్సరాలు మనం చూసినాం. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి, మాట్లాడకండి, అసహ్యంగా ఉంది. నిన్న అసలుకి జరిగినటువంటి సంఘటన ఏంది? అసలు నిన్న అసలు కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి పరిస్థితులు మన కళ్ళకు కనబడలేదా? నిన్న మొన్న 3 రోజుల నుంచి కాంగ్రెస్ ఈరోజు రైతు రుణమాఫీ చేస్తుంటే ప్రజల కాన్సన్ట్రేషను రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ప్రభుత్వం అంతా చేసినటువంటి మేలు గురించి పొగుడుతుంటే అది క్రెడిట్ కాంగ్రెస్కి రావద్దు, రైతులు పొగడొద్దు, రైతుల కళ్ళల్లో ఆనందం చూడొద్దని ఒక పైశాచిక ఆనందంలో బీఆర్ఎస్ నాయకులకు ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది. అధికార పార్టీలో నుంచి పోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏం చేయాలి? బురద చల్లాలి, 24 గంటలు మీడియాలో లైమ్ లైట్లో ఉండాలి. కాబట్టి చేసినటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నువ్వు దానికి సమాధానం ఏం చెప్పినావు? సొంతంగా నీ అంతట నువ్వే, సబితమ్మ ఈరోజు నాకు ఒక అక్క లాంటిది, మేం పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళము, అట్లాంటిది ఇంద్రన్న మీద మాకు స్వయాన కుటుంబ పరిచయాలు, ఇవి ఉన్నాయి, మాకు సాన్నిధ్యం ఉంది, వారి మీద నేను విమర్శించదలుచుకోలేదు. కానీ నేను పార్టీ పరంగా మా ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు, రాజీనామా చెయ్యాలి, నల్ల బ్యాడ్జులు ధరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలి అనేటప్పుడు నేను అడుగుతున్నా, తెలంగాణలో టీపీసీసీలో టీఎస్పీఎస్లో ఉద్యోగాల నియామకం చేసినప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇట్లనే బంద్ పెట్టనుంటారు. ఇంటర్ విద్యార్థులు నడి రోడ్డు మీద 38 మంది చచ్చిపోయినప్పుడు ఇట్లనే బంద్ పెట్టనుంటారు. లేకపోతే ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోయినప్పుడు ఇట్లనే బంద్ పెట్టనుంటారు. గప్పుడు శవాల మీద పేలాలు ఏరుకున్నప్పుడు యాదరాంది ఈరోజు సబితమ్మకి ఏదో అన్నారు. ఏమన్నారు? అసలుకి ఆమెకి ఏం అవమానం జరిగింది? అంత ఇదిగా మాట్లాడ్డారు. మొహం ఎక్కడ పెట్టుకుంటామంటే మరి ఒక దళిత సిఎల్పి లీడర్ని అవమానపరిచినప్పుడు నీకు ముఖం చాటేసినటువంటి పరిస్థితి నీకు గుర్తు రాలేదా సబితమ్మ అంటున్నా. ఒక మహిళగా గౌరవిస్తా, రాజకీయ పరంగా దీన్ని ఖండిస్తా. నేను ఒకటి అడుగుతున్నా సబితమ్మకు కానీ ఆమె పక్క నుండి మాట్లాడినటువంటి ఇంకొక మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారికి, ఇద్దరికి అడుగుతున్నా, నేను మహిళలకు గౌరవం లేదన్నప్పుడు మీకు గౌరవం తక్కువైండేనా? 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, మీకేం గౌరవం తక్కువైండే? ఈరోజు కేసీఆర్ని పొగుడుతున్నటువంటి మీరు గతంలో ఇదే సబితా ఇంద్రారెడ్డి సిగ్గులేదా అని డీకేఆర్ని తిట్టినప్పుడు ఖండించినటువంటి వ్యక్తివి ఈరోజు ఆ పక్కన చేరి ఈరోజు మాకు గౌరవం దక్కలేదని ఎట్ట మాట్లాడుతున్నావు అమ్మా? అంటే ఏ ఓడలు ఉంటే ఆ ఓడ మాట్లాడుతావా నువ్వు? ఈ ఓడ మునిగిపోవాలి, ఆ ఓడ తేలాలి అంటే నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలలో నువ్వు ఒక మహిళను అడ్డం పెట్టుకొని నిన్ను ట్రాప్లో దింపిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. అర్థమైతలేదు సబితమ్మ నీకు? నిన్ను ట్రాప్లో దింపిండు కేటీఆర్, మహిళల్ని ముంగల పెట్టుకొని తమాషాలు ఆడుతున్నాడు. ఈ మాత్రం సెన్స్ లేకపోతే నేనేం చెయ్యలేను. సబితమ్మ చాలా స్మూత్గా ఉంటుంది, ఆమె ఎప్పుడు కూడా ఇంత హరాష్గా మాట్లాడదు. కానీ ఈరోజు నిన్ను ఏడిపించి ఈరోజు నిన్ను ముంగల పెట్టుకొని ఆడుతున్న డ్రామాలను నువ్వు గమనించలేకపోతున్నావు. అదే బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి విషయంకి వస్తే, మా ముఖ్యమంత్రి గారి విషయంకి వస్తే, వెనకాల కూర్చున్న అక్కల్ని నమ్మకు రామారావు, వాళ్ళు నిన్ను తీసుకొని పోయి జూబ్లీ హిల్స్ బస్టాండ్లో కూర్చోబెడతారు అన్నారు. కరెక్టే కదా, దానికి సమాధానం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు కదా. నువ్వు నా పార్లమెంట్ టికెట్ వచ్చినప్పుడు నీ వెనకాల ఉన్నా, నేను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా చీఫ్ ఎలక్షన్ కమిటీ నాయకురాలుగా నేను నీతోనే ఉంటా, పనిచేస్తా, నిన్ను గెలుపు కోసం ప్రయత్నం చేస్తా, 100% నీతో ఉంటా తమ్ముడు అని చెప్పినటువంటి ఇదే సబితమ్మ పార్టీలోకి రావడానికి ఎంకరేజ్ చేసినా, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పినా, ఇవన్నీ తనే కదా బయట పెట్టింది. వ్యక్తిగతంగా చర్చలు జరిగినటువంటి విషయం రాజకీయం చేసినావు నువ్వే. రాజకీయం చేసినప్పుడు దానికి సమాధానంగా
రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు మాట్లాడితే ఉన్న మాటలు మాట్లాడితే ఉలికెందుకు, గుమ్మడికాయ దొంగలు ఎవరు అని అంటే భుజాలు దడుపుకున్నట్టు ఈరోజు సబితమ్మకు కానీ సునీతమ్మకు కానీ ఈరోజు బాధ తెలిసి వచ్చిందా? ఆనాడు మా దళిత సిఎల్పి నీ ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డప్పుడు ఇది జ్ఞాపకం రాలేదా? 12 మందిని తీసుకొని పోయి ఒక్కొక్కరు 12 మంది పోతే ఒక్కసారి పార్టీని విలీనం చేస్తాను, నీకు అదే జీవితాన్ని ఇచ్చినటువంటి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా నీకు ఇస్తే నువ్వు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా పక్కన పడేసి ఆ పక్కన చేరి ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఒక మంత్రి కావడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా 12 మందిని తీసుకొని పోయి గవర్నర్తో కలిసి సిఎల్పి విలీనం చేస్తున్నామన్న మాట మాకెంత బాధ కలిగించిండొచ్చు. ఇంటికి వెళ్ళి అందరు నాయకులతోని మాట్లాడిన తర్వాత చర్చలు నీకు అడగలేదని కాదు, నువ్వు పోవద్దని చెప్పలేనటువంటి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు. రేవంత్ రెడ్డి గారు సోయాన నాకు తెలిసినటువంటి విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గర పోయి ఈమె పార్టీలో నుంచి పోతా అంటుంది అని అంటే రాహుల్ గాంధీ గారు పోతా అనక ముందే రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి ఫోన్ మాట్లాడిస్తానంటే ఇమీడియట్గా అక్కడ పోయి బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు. రాహుల్ గాంధీ ఫోన్ నా దగ్గరకు వస్తుంది, నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా, ఇస్తే నేను ఈ పార్టీలోకి వస్తా, లేకపోతే రాహుల్ గాంధీ ఫోన్ వస్తుంది చూపిండి అని చెప్పి నువ్వు ఆ ఫోన్ని అవతలోని బ్లాక్మెయిల్ చేసి మంత్రి పదవి ఒకటి ఈరోజు చెప్తున్నాను నేను మీడియా ముఖ్యంగా, ఇది జరిగిన విషయం. అమ్మ నువ్వు నీ సొంత లాభం కోసం పార్టీని వదిలేసిపోయి కాంగ్రెస్ పార్టీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీద నెపమేస్తే ఎక్కడి నుంచి మొదలుపెట్టినో ఆ జీవితం మర్చిపోతావా? నీకు ఇచ్చిన మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తావా? ఈరోజు ముఖ్యమంత్రిని బదలాం చేస్తావా? దళిత డిప్యూటీ సీఎంని బదలం చేస్తావా? ఏమన్నది నువ్వు పక్క సీట్లోకి ఎందుకు పోలేదు నువ్వు అని అడుగుతున్నా. అంటే మా మధ్యలో రెచ్చగొట్టే విధానము నీకు అక్కడ కేటీఆర్ రెచ్చగొడుతుంటే నువ్వు మా పార్టీ నాయకుల్ని రెచ్చగొడుతున్నావా? ఎవరు ఏ స్థానంలో ఉండాలో వారికి తెలుసు, కానీ నీ స్థానాన్ని మర్చిపోయి పక్క పార్టీలోకి పోయి ఈరోజు మా స్థానాన్ని గుర్తు చేస్తున్నావు అంటే నువ్వు ఈ పక్కలో కూర్చోవాల్సిందని ఆ పక్కలోకి పోయినావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు మంత్రి పదవి ఆకాంక్ష పెరిగిపోయి నీకు రాజకీయ దుర్బుద్ధి పుట్టి నీ కొడుకుకి అసలు ఆ రోజు కొడుకు ఏం క్యాడర్, అసలుకి కాంగ్రెస్ పార్టీ నీకేం చూసి ఇచ్చింది ఎంపీ టికెట్ నీ కొడుకుకి? ఇన్ని లబ్ధిలు పొంది నువ్వు మంత్రిగా నువ్వు ఒక రాజశేఖర్ రెడ్డి చెవెళ్ళ చెల్లెమ్మగా భారతదేశం మొత్తం చెవెళ్ళ చెల్లెమ్మ అంటే సబిత అన్నట్టుగా పేరు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి ఏ కార్యక్రమం తీసుకున్న చెవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే ఇంత గౌరవం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భద్రత లేదు అని ఆమెంటది మేము ఇమ్మడలేకపోయినాము, సఫకేట్ అయినాము, సఫకేషన్తో పోయినామంటావు. ఏమ్మా సునీతమ్మ, నీకు కూర్చున్న జాగాలో మంత్రి పదవి ఇచ్చిండ్రు, మేము ఇంట్లో ఉన్న వాళ్ళ మహిళలము, మేము రాజకీయం ఈరోజు చేస్తున్నాము, మా కార్యకర్తల్ని కాపాడుకుంటాము. ఏ పార్టీలో ఉంటే నువ్వు అమ్మ కార్యకర్తల్ని కాపాడుకునేది? నర్సాపూర్ నడవండి చెప్తా. నేను ఇన్ఛార్జిగా పనిచేసిన ఆమె ఎలక్షన్లకి ఈరోజు నేను అనదలుచుకోలేదు. వయసులో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, రాజకీయంగా నాకన్నా సీనియర్లు, నేను అనదలుచుకోలేదు. కానీ ఈరోజు నేను కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కట్టుబడి పనిచేసిన వాళ్ళం మేము. ఈరోజు నువ్వు మేము ఏ పదవి పొందిన వాళ్ళం అయినా మేము పార్టీ ఇడిచిపెట్టి పోలే. నువ్వు మంత్రి పదవులు పొంది, ఎమ్మెల్యే టికెట్లు పొంది, నువ్వు ఆ రోజు ఓడిపోయినందుకే కదా అవతలికి పోయినావు. నీ కమిట్మెంట్ ఏందమ్మా? బీఆర్ఎస్లో మహిళా కమిషన్ ఫస్ట్, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే నువ్వు పోయినావు. మీ సొంత లాభాపేక్షల కోసం పోయి మేము ఏ పార్టీలో ఉన్నా కూడా కట్టుబడి పనిచేస్తాం. కట్టుబడి మీకు కట్టుబడి ఉంటే మంత్రి పదవులు ఆశించిపోతావా? కట్టుబడి ఉంటే టికెట్లు ఆశించిపోతావా? కట్టుబడి ఉంటే మహిళా కమిషన్ అడిగిపోతావా? ఆమె మంత్రి పదవి కోసం పోతుంది, నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోసం పోతావు. మీరు చేసినటువంటి విషయాలు మాకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లి 4 కళ్ళు మూసుకొని పాలు తాగి ప్రపంచం నన్ను చూస్తలేదు అనుకుంటే విచిత్రంగా ఉంది. ఎందుకు కంట తడి పెట్టింది సబితమ్మ అని అడుగుతున్నా. నీతో కంట తడి పెట్టించినోడు తను కనీసం గౌరవం ఇయ్యనటువంటి మహిళలకు గౌరవం ఇన్నాడు. గతంలో నువ్వే ఖండించింది దానివి ఈరోజు ఆ పార్టీకి ఒత్తాసపడి ఆ పార్టీని వెనకేసుకొని వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కుట్ర మీరు చేస్తుంటే మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన తట్టుకోలేనటువంటి బాధలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను ముంగల పెట్టి డ్రామాలు ఆడుతుంటే ఎందుకమ్మా నీకు ఇంత బాధ? ఈరోజు నేను అడుగుతున్నా. ఏమన్నాడు? ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని అంటే ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని అసెంబ్లీలో కనలేదు. ఆ రోజు నువ్వు ఏం ముఖం పెట్టుకొని పోయినావమ్మా అనే విధానాన్ని మాట్లాడిండు ఫ్లోలో. అంతేగాని దాన్ని ఏడవాల్సినంటే పరిస్థితి ఏంది? నిన్నేమన్నా తిట్టిండు ఆయన? జరిగిన విషయాలు నువ్వు బయటికి తీసినావు కాబట్టి వాళ్ళిద్దరు బయటపడ్డారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ, ఆవేశము వాళ్ళిద్దరిని నువ్వు
అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రిని ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని నిలదీసినావు కాబట్టి డెఫినెట్గా జరిగిన విషయాలు చెప్పారు. ఆ జరిగిన విషయాలకు నువ్వు తట్టుకోలేని పరిస్థితిలో బయటకు వచ్చి ఏడుస్తావా? ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకోరు. ఎవడమ్మా చచ్చిపోయిండు తెలంగాణలో? ఎవరు చచ్చిపోయినరు? ఆడపిల్లలకు మానభంగం చేసిన రోజు నువ్వు ఈ నల్ల బ్యాడ్జీలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఐఐటి ట్రిపుల్ బాసరలో ఆడపిల్లలు నడి రోడ్డు మీద ఏడ్చుకుంటూ ధర్నాలు చేస్తే 40 రోజులు వాళ్ళు ఎండకెండి వానకు నాని అష్ట కష్టాలు పెడుతుంటే ఆ రోజు ఏమన్నావు? చిన్న చిన్న సమస్యలన్నో ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి సమస్యలు. నీకు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని పోయినావు అంటే పెద్ద సమస్య, రాష్ట్రం బంధుకు పిలిపించేటంత సమస్యనమ్మా. ఏం సమస్య నాకు చెప్పండి. తెలంగాణలో పరిపాలన చక్కగా జరుగుతోంది, ప్రజాపాలన జరుగుతుంది, రైతులు ఆనందంగా ఉన్నారు. ఎన్నడూ కూడా ఎవరు కూడా చేయనంత ఈరోజు సాహసం చేసి తెలంగాణలో ఖజానాలో ₹1 కూడా లేకుంటే కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, మేము పెట్టిన పథకాలను అమలు పరుస్తుంటే దాన్ని పక్కదారి పట్టించి ఈ 31,000 కోట్ల రూపాయలు ప్రజల ఆనందాన్ని పంచుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఆ సమయంలో డైవర్షన్ చేయాలి. ఈరోజు మీడియా అంతా ముంగల్కి వచ్చేందుకు ఇవన్నీ మమ్మల్ని అడుగుతుండ్రు అంటే మీడియా కాన్సన్ట్రేషన్ డైవర్షన్. అసలు సమస్యను పక్కదారిన బట్టి అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడాలి? తిట్లు మీరు తిట్టాలి, మేము దానికి సమాధానం చెప్పాలి, బయటకు వచ్చి రచ్చ చేయాలా? ఇదా మహిళలకు రక్షణ లేదంటున్నావు? ఏందమ్మా రక్షణ లేని? మా దగ్గర 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళలు, వాళ్ళకి రక్షణ లేదా? పర్సనల్గా వెళ్ళి మీరు వీడియో తీసుకోండి వాళ్ళది. ఏం చేసిండ్రు మహిళలకు రక్షణ లేకపోతే? మేమందరం లేమా? మహిళా సమాజం అంతా సిగ్గుపడుతుందంట. మహిళా సమాజంకి అంతా జరిగిన మాకెందుకు జరిగిందమ్మా అవమానము? మీరు మమ్మల్ని అందరినీ కలిపి ఎందుకు మాట్లాడతారు? మీరు 50% ఉన్న మహిళలకు జరిగిందా? 50% ఉన్న మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని ఇద్దరు మంత్రులు మహిళా కమిషన్గా నేను ఒకరోజు లైవ్లో కూర్చొని సునీత లక్ష్మారెడ్డికి నేను ఫోన్ చేసిన. ఆమె జవాబు ఏం చెప్పింది ఆ రోజు? మళ్ళీ వేరే వాళ్ళ ముంగలు అన్నదంట. సుజాత నాకు లైవ్లో పెట్టినట్లు చెప్పలేదు, నాకు డైరెక్ట్ కాల్ కనెక్ట్ చేసింది. ఓకే, నీకు ఆడపిల్లలకు మానభంగం జరిగినప్పుడు మహిళలు గుర్తురాలే? యావత్ సమాజం సిగ్గుపడింది గుర్తురాలే? ఈ రోజు గుర్తొచ్చిందా నీకు మహిళలు? మీ ఇద్దరికి ఏదో జరిగిపోయిందని ఈ రోజు మొత్తం సమాజంలో ఉన్న 50% మహిళలకు అన్యాయం జరిగిపోయినట్ట. 50% ఉన్న మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మీ గొంతులు ఇవ్వలేదే? మొన్న సీతక్కని నిండు సభల కౌశిక్ ఎంతున్నాడు గింతున్నాడు, మొట్టమొదటిసారి అసెంబ్లీలో కాలు పెట్టిండు. ఒక జూనియర్ వచ్చి నేర్చుకోవాల్సినటువంటి విషయాలైనా ఇవి మీరు మాట్లాడేటివి. ఆ పిల్లగాడు వచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఆ పిల్లగాడు ఒక మంత్రిని తిడతావా నువ్వు? సీతక్కని అగౌరవపరిచినప్పుడు ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఏమైందంట? వాళ్ళకి ఎందుకు మాట్లాడలేరు, బయటకు వచ్చి నిరసన తెలపలేరు? అదే కావాలనుకుంటే ఇంకా మిగతా 4 ఎమ్మెల్యేలు మా మంత్రులు బయటికి రాలేరా? మా మహిళా మంత్రులు మేము టాపిక్ డైవర్షన్ చేయదలుచుకోలేదు, మేము కావాలని ఇష్యూ చేయదలుచుకోలేదు.